హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోన్ మేనేజ్మెంట్ సిస్టము అంటే ఏంటో తెలుసుకుందాము. సో లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక లోన్ ప్రాసెస్ అంతా అయిపోయి, అంటే ప్రాసెస్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క ఎలిజిబిలిటీ ఎంతవరకు వస్తుంది, దానికి ఏం సెక్యూరిటీ తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంటేషన్ తీసుకోవాలి, అన్నీ తీసుకొని లోన్ అమౌంట్ డిస్బర్స్మెంట్ అయ్యి కస్టమర్ అకౌంట్ క్రెడిట్ అయిన తర్వాత లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎందుకు అవసరము అంటే, సో మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు, మల్టిపుల్ లోన్ ప్రోడక్ట్స్కి ఉంటాయి, ఒక్కొక్క లోన్ ప్రోడక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క అమౌంటైజేషన్ షెడ్యూల్ ఉంటాయి. కొంతమంది రెగ్యులర్గా పే చేస్తుంటారు, కొంతమంది ఇర్రెగ్యులర్గా పే చేస్తుంటారు. వాళ్ళకి వచ్చే క్వైరీస్ని మనము సర్వీసింగ్ చేయటము, వాళ్ళ క్వైరీస్కి మనం రిప్లైస్ కరెక్ట్గా ఇవ్వటము, క్వాలిటీ ఇంప్రూవ్ చేయటము, టర్న్ అరౌండ్ టైము, అంటే ఒక అకౌంట్ స్టేట్మెంట్ ఏమంటే సో ఇమీడియట్గా 1 అవర్లో 2 అవర్లో ఇవ్వటము. తర్వాత సర్వీస్ ఎండ్ కస్టమర్స్ అంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి సర్వీస్, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా అకౌంట్ స్టేట్మెంట్ కావచ్చు, లేదంటే ప్రీపేమెంట్కి రావచ్చు. ఇలాంటివన్నీ లోన్ మేనేజ్మెంట్ సిస్టంలో జరుగుతాయి. లోన్ డిస్బర్స్ అయ్యి కస్టమర్కి క్రియేట్ అయిన తర్వాత నుంచి జరిగేవన్నీ లోన్ మేనేజ్మెంట్ సిస్టంలో జరుగుతాయి. సో లోన్ మేనేజర్ సిస్టంలో ఏమి ఉంటాయి? ఎంక్వైరీస్, ట్రాన్సాక్షన్స్, అప్రూవల్స్, కొలాటరల్స్, డాక్యుమెంట్స్, క్లెయిమ్ సెటిల్మెంటు, డాక్యుమెంట్ ట్రాకింగు, రిజిస్టరు, రిపోర్ట్స్, అదర్స్, ఈ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివిటీ గురించి మనము డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో ఎంక్వైరీస్ అంటే, ఓకే, ఎప్పుడైనా కస్టమరు నేను ఈ సంవత్సరంలో ఎంత ఇంట్రెస్ట్ ఈ లోనుకి కట్టాను, ఎందుకంటే హౌసింగ్ లోన్స్కి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది దానికోసం, లేదా బిజినెస్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ కట్టారో, ఎంతైతే ఇంట్రెస్ట్ లోన్ మీద కట్టారో దాన్ని వాళ్ళు ఎక్స్పెన్సెస్గా చూపించుకుంటారు. అందుకోసమని వాళ్ళకి ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కొంతమంది కస్టమర్స్ వస్తారు, నేను ఈరోజు లోన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, ఛార్జెస్ ఎంత. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఇయర్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏంటంటే 1st ఏప్రిల్కే నెక్స్ట్ 1 ఇయర్లో మనము కస్టమర్ దగ్గర ఎంత ఈఎంఐ కలెక్ట్ చేసుకుంటాము, అందులో ఎంత ఇంట్రెస్ట్, ఎంత ప్రిన్సిపల్ అనేది ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది 100% పర్ఫెక్ట్ కాదు, అజంప్షన్స్ మీద ఇస్తాము. మనం షెడ్యూల్స్లో, అమోర్టైజేషన్ షెడ్యూల్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని, ప్రిన్సిపల్ని యాడ్ చేసి ఇస్తాము. అది ఇయర్ ఎండింగ్లో మారచ్చు. బ్యాలెన్స్ సర్టిఫికేటు, బిజినెస్ పర్సన్స్ ఎవ్రీ ఇయర్ 31st మార్చ్కి వాళ్ళ అకౌంట్స్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సిసిఓడి కానీ టర్మ్స్ లోన్స్లో ఎంత ఉంటుందని ఈ సర్టిఫికేట్స్ ఎంక్వైరీస్ వస్తుంటాయి, ఇవ్వాల్సి వస్తుంది. సో కొంతమంది కస్టమర్స్ ఈ ఫ్లోటింగ్ రేట్ లోన్స్లో ఇవి రేట్స్ పెరుగుతుంటే తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు నా లోన్కి అప్లికబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, పెరిగిందా తగ్గిందా అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఎంక్వైరీస్ మనము ఎల్ఎంఎస్ సిస్టమ్ ద్వారా కస్టమర్స్కి మనము క్లారిఫికేషన్స్ ఇవ్వచ్చు. ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి? లోన్ డిస్బర్స్మెంట్ అయిన తర్వాత రీపేమెంట్స్. సో రీపేమెంట్స్ డ్యూ డేట్. సో ఇవి కొంతమంది కస్టమర్స్ చెక్స్ ఇస్తారు, ఈసీఎస్ ఇస్తారు, న్యాచ్ ఇస్తారు. సో డ్యూ డేట్ రోజు వాటిని రికవరీ చేయటము, అందులోంచి ఇంట్రెస్ట్ మన ఇన్కమ్గా తీసుకొని మిగిలింది వాళ్ళ లోన్ క్రెడిట్ చేయటము, రీపేమెంట్స్ జనరేట్ చేయడము. ఈరోజు ఓకే, ఎందుకంటే అందరూ ఒకే రోజు రీపేమెంట్ డేట్ ఇవ్వరు, ఆర్గనైజేషన్ బట్టి డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్లో 5th, 10th, 15th. సో ఫిఫ్త్ రోజు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళు రకరకాల క్యాష్ ఎవరన్నా కడుతున్నారా, చెక్లు ఎవరన్నా ఇచ్చారా, న్యాచ్ ఎవరు ఇచ్చారు, ఈసీఎస్ ఇచ్చారు, ఇలా సపరేషన్ చేసి వీటిని మనము రీపేమెంట్ జనరేషన్ చేసి మనము రికవరీ చేస్తాము. సో ఇలా రికవరీ చేసినవి డిఫరెంట్ మోడ్స్లోవి మనము డే టు డే వాటిని సెగ్రిగేట్ చేసి వాటిని మనం కలెక్షన్ చేసి లోన్స్ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ట్రాన్సాక్షన్స్. సో ఎవరైతే న్యాచ్, ఈసీఎస్ ఇస్తారో వాళ్ళ చెక్స్ బ్యాంకు పంపించి దాని తర్వాత ఇవి సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా వాటిని అప్డేట్ చేయటము. సో సెలెక్టింగ్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్ ప్రాసెస్ అండ్ నీచ్. సో డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వచ్చిన ఈసీఎస్ క్రెడిట్స్, లోన్ క్రెడిట్స్ ఆ కన్సర్న్ జనరల్ లెడ్జర్స్కి
డెబిట్ అయ్యేటట్టు క్రెడిట్ అయ్యేటట్టు చూడటము, సో స్టేటస్లో అప్డేట్ చేయటము, వ్యాలిడేట్ చేయటము, సో ఫైల్స్ని వెరిఫై చేయటము, ఎన్ని టోటల్ రికార్డ్స్ మనం ఎక్స్ బ్యాంకు పంపించాము, ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎన్ని బౌన్స్ అయ్యాయి, ఆ బౌన్స్ ఛార్జెస్ కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నామా, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ ఎల్ఎంఎస్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. కలెక్షన్స్, సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, కలెక్షన్స్కి మాన్యువల్గా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ చేయకుండా వ్యాలిడేషన్ చేసి ఈ డేట్కి ఎవరెవరు ఉన్నారు ఫైల్స్ని ఇంపోర్ట్ చేయటము, దాని తర్వాత ఎవరైతే కట్టలేదో ఆ లోన్స్ ఓవర్డ్యూకి వెళ్ళిపోతాయి, వాటిని ఫాలోఅప్ చేయటము, తర్వాత కొన్ని కలెక్షన్స్ తప్పు జరుగుతాయి, ఒక లోన్కి ఇవ్వాల్సింది ఇంకొక లోన్కి క్రియేట్ ఇస్తారు, దాన్ని రివర్సల్ చేయటము, కలెక్షన్ రివర్సల్, కలెక్షన్ కరెక్షన్స్, కొన్నిసార్లు 5,000 చెక్ ఇస్తే మనం 50,000 వేస్తాం, లేదా 50,000 5,000 అని వేస్తాము, సో దాటిని కరెక్షన్ చేయటము, ఇవన్నీ ఎల్ఎంఎస్ సిస్టంలోనే మనం చేయడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. కలెక్షన్ క్యాష్, సో ఎవరైనా కస్టమరు క్యాష్ కడితే దాన్ని ప్రిన్సిపల్కి ఎంత ఇంట్రెస్ట్కి ఎంత అప్డేట్ చేయటము, సో ఇప్పుడు అమౌంట్ డిఫరెంట్గా ఉంటే దాన్ని కరెక్షన్ చేయటము, ఇవన్నీ కూడా మనము ఎల్ఎంఎస్ సిస్టంలో చేయొచ్చు. ప్రీ క్లోజరు, ఓకే, మెచ్యూరిటీ రాకముందు ఒక 10 ఇయర్స్కి లోన్ తీసుకున్నాము, నేను 5 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ వచ్చి నేను లోన్ క్లోజ్ చేస్తామంటే టోటల్ అవుట్స్టాండింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది, పెనాల్టీ ఉంది, గ్యాప్ డేస్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏంటి, అదర్ ఛార్జెస్ అని కస్టమర్కి డీటెయిల్డ్గా ఏ టైంలో వచ్చినా మనము ఒక లెటర్ ఎల్ఎంఎస్ సిస్టమ్ నుంచి జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఈరోజు మీరు లోన్ క్లోజ్ చేయాలంటే ఎంత అమౌంట్ కట్టాలి, ఇందులో బైఫర్కేషన్ అని ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి మనం ఇవ్వచ్చు. ప్రీ క్లోజర్లో ఒకవేళ ఏదైనా ఛార్జెస్ ఉంటే దాన్ని తగ్గించడం కానీ, వేవర్ అంటే తగ్గించడం కానీ, ఆ వేవర్ అప్రూవల్స్ ఎవరు ఇవ్వగలరు, బ్రాంచ్ హెడ్డా, రీజనల్ హెడ్డా, ఏం వేవర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఎల్ఎంఎస్ సిస్టంలో చేయొచ్చు. ప్రీ క్లోజర్లో అమౌంట్ కలెక్షను, అకౌంట్ క్లోజరు, సో తర్వాత వేవర్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఫైనల్గా అయితే ఎంత అయితే అమౌంట్ ఉంటుందో దాన్ని బ్యాంక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ తీసుకొని కరస్పాండింగ్ ఎంట్రీస్ వేసి అకౌంట్ని క్లోజ్ చేసేసి డాక్యుమెంట్స్ కస్టమర్కి రిటర్న్ ఇచ్చేసేయాలి. పార్ట్ పేమెంట్స్, కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రీ క్లోజర్ కాకుండా ఒక బల్క్ అమౌంట్ వస్తుంది, ఓకే, ఒక 5 lakhs అమౌంట్ వచ్చింది, దాన్ని లోన్కి క్రెడిట్ ఇవ్వాలి, అప్పుడు అందులో ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉన్నాయనుకోండి 2%, 10,000 ప్లస్ జిఎస్టీ కలిపి అంత మనము ఛార్జెస్ తీసుకొని మిగిలిన అమౌంట్ని మనము లోన్ క్రెడిట్ ఇస్తాము. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ పెండింగ్ ఉన్నదానికి ఈ 4,88,200లో ఇంట్రెస్ట్ ఎంతైతే పెండింగ్ ఉందో దానికి అడ్జస్ట్ చేసి మిగిలింది ప్రిన్సిపల్కి అడ్జస్ట్ చేస్తారు. మారిటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ క్యాపిటలైజేషన్ ఎస్ఆర్ నో అంటే ఇంట్రెస్ట్ని మనము కలెక్ట్ చేయాలా లేదా, ఓకే, సో ఈ పీరియడ్లో మనం ఎలాగో మారిటోరియం చేసినప్పుడు అన్కలెక్టెడ్ ఇంట్రెస్ట్ని మనం నెక్స్ట్ షెడ్యూల్లో జనరేట్ చేసుకొని తీసుకోవాలా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎల్ఎంఎస్లో చేయొచ్చు. మారిటోరియంకి సపరేట్గా వీడియో చేశానండి, చూడండి. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్, పీనల్ ఇంట్రెస్ట్, ప్రతిదానికి డీటెయిల్డ్ విత్ క్యాలిక్యులేషన్స్ విత్ శాంపిల్ అమౌంట్స్తో ఇచ్చాను, మీరు వీడియోస్ చూడండి. ఇది హై లెవెల్లో నేను లోన్ మేనేజ్మెంట్ చెప్తున్నాను, ఓకే. సో మారిటోరియం టైంలో కొన్ని లోన్స్కి సేమ్ ఈఎంఐ నుంచి పీరియడ్ని చేంజ్ చేస్తారు, సేమ్ పీరియడ్ నుంచి ఈఎంఐని మారుస్తుంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుస్తుంటారు. సో ఇలా మారుస్తున్నప్పుడు మారిటోరియంలో కొన్ని కేసెస్లో ఈఎంఐ పెరుగుతుంది, కొన్ని కేసెస్లో టెన్యూర్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎల్ఎంఎస్ సిస్టంలోనే మనం చేయొచ్చు. అప్రూవల్స్, సో మేకర్ చెక్కర్ కంపల్సరీ కాబట్టి ప్రతిదానికి కలెక్షన్స్కి అప్రూవల్ ఉంటుంది, కలెక్షన్ రివర్సల్స్కి అప్రూవల్ ఉంటుంది, కలెక్షన్ రిసిట్కి అప్రూవల్ ఉంటుంది, ప్రీ క్లోజర్కి అప్రూవల్ ఉంటుంది, పార్ట్ పేమెంట్కి అప్రూవల్ ఉంటుంది, మారిటోరియంకి అప్రూవల్ ఉంటుంది. ప్రతి ఒక్క యాక్టివిటీకి మేకర్ చెక్కర్ అప్రూవల్ కంపల్సరీ ఉంటుంది. ఇవన్నీ ఎల్ఎంఎస్ మాడ్యూల్లో అవైలబుల్ ఉంటాయి. కొలాటరల్ లింకింగ్, సో కొలాటరల్ అంటే మనం ఒక లోన్ తీసుకోవాలంటే మల్టిపుల్ కొలాటరల్ ఇవ్వచ్చు, కొలాటరల్ హౌస్ అవ్వచ్చు, డిపాజిట్స్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. సో వీటిలన్నిటిని కొలాటరల్ డీటెయిల్స్ తీసుకొని దాని వాల్యుయేషన్ వేయించి అందులో మార్జిన్ తీసేసి ఒక కొలాటరల్ని మల్టిపుల్ లోన్స్కి లింక్ చేయొచ్చు, మల్టిపుల్
కొలాటరల్ని ఒక లోన్కి లింక్ చేయొచ్చు. అంటే ఒక లోన్ తీసుకోవాలన్నప్పుడు ఒక కొలాటరల్ ఇచ్చారు, హౌస్కి ఇచ్చారు, కానీ అది సరిపోనప్పుడు మీ డిపాజిట్ కానీ గోల్డ్ కానీ ఇట్లాంటివి ఇవ్వచ్చు. సో వీటిని మల్టిపుల్ కొలాటరల్ని ఒక లోన్కి యాడ్ చేయటం కానీ, ఒక లోన్కే ఒక కొలాటరలే మల్టిపుల్ లోన్స్కి లింక్ చేయడం, ఇవన్నీ ఎల్ఎంఎస్ సిస్టంలో ఉంటాయి. ఒకవేళ లోన్ క్లోజ్ అయితే ఆ కొలాటరల్ని రిలీజ్ చేయటము, సో రిలీజ్ చేసినప్పుడు ఆ కొలాటరల్ని వేరే లోన్కి వాడుకోవచ్చు, రీవాల్యుయేషన్ చేయటము. సో మీరు కొలాటరల్ ల్యాండ్ ఇచ్చినప్పుడు మీరు 5 years బ్యాక్ ఉన్నది ఇప్పుడు వాల్యూ పెరిగి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మనము వాల్యుయేషన్స్ ఇవన్నీ మనము ఎల్ఎంఎస్ సిస్టంలో చేయొచ్చు. డాక్యుమెంట్స్, సో లోన్ అప్పుడు కస్టమర్ దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్, తర్వాత వాటిని లోన్ డిస్బర్స్మెంట్ అయిన తర్వాత హెడ్ ఆఫీస్కి పంపడము, సేఫ్ డిపాజిట్లో పెట్టడము, మళ్ళీ లోన్ క్లోజ్ అయిన తర్వాత కస్టమర్కి రిటర్న్ చేయడము. డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా లోన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటుందండి. సో కస్టమర్ డెత్ అయితే ఓకే, దాని తర్వాత సెటిల్మెంట్, కొన్ని ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి లోన్స్కి, లేదా ఆ ప్రాపర్టీని అమ్మటం కానీ, ఆ మిగిలిన అమౌంట్ ఎక్స్పెండిచర్స్ అన్నీ తీసుకొని మిగిలిన కస్టమర్కి ఇవ్వటము. ఒకవేళ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ తీసుకొని లోన్ అవుట్ స్టాండింగ్ క్లోజ్ చేసి మిగిలిన అమౌంట్ని లోన్ డాక్యుమెంట్స్ని ఫ్రీ చేసేసి నామినీకి ఇవ్వటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా మీకు ఎల్ఎంఎస్ సిస్టంలో ఉంటాయి. రిపోర్ట్స్ ఇంపార్టెంట్ అండి, చాలా ఉంటాయి ఇంపార్టెంట్. బ్రాంచ్ వైజ్ లోన్ డిస్బర్స్మెంట్ అంటే ఈ నెలలో ఈ బ్రాంచ్లో ఎన్ని లోన్స్ ఇచ్చాము, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఎంత కలెక్షన్స్ మనకి రావాల్సి ఉంది, ఎంత వచ్చింది, ఎంత రాలేదు, ఎంత ఓవర్ డ్యూ అయింది, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి, అకౌంట్ స్టేట్మెంటు. సో ఇలాగ చాలా రిపోర్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎల్ఎంఎస్లో మీరు జనరేట్ చేయవచ్చు. అదర్స్ ఓకే, లోన్ కన్వర్షను. సో ఫస్ట్ మనం ఫిక్స్డ్ అంటే మీకు తెలుసు, ఫిక్స్డ్ లోన్స్ అంటే ఒక వీడియో చేశాను, ఫ్లోటింగ్ రేట్ లోన్స్ అంటే ఒక వీడియో చేశాను, మీరు చూడండి. సో ఫిక్స్డ్ తీసుకున్న వాళ్ళు ఫ్లోటింగ్ మారుతుంటారు, ఫ్లోటింగ్ వాళ్ళు ఫిక్స్డ్ మారుతుంటారు, ఈఎంఐ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నాకు ఈ శాలరీ పెరిగిందండి ఈఎంఐ పెంచండి అంటుంటారు. ఇవన్నీ కూడా మనం ఎల్ఎంఎస్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.